ఇవాళకి రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతమంది? రిటైర్డ్ అయిన వాళ్ళు 25,534 మంది ఉన్నారు. మరి ఈరోజు నీ పోస్టింగ్లు ఏందా? నువ్వు ఇచ్చిన పోస్టులు ఏంటి? నువ్వు మొత్తం ఇచ్చిన పోస్టులు ఏంటి? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినవి 13,943. ఇంత పచ్చి అబద్ధం ఈరోజు జాతీయ మీడియా ముందు కూర్చొని పచ్చి అబద్ధాలు ఆడుకుంటా సిగ్గు లేకుండా చెప్తున్నాం. మళ్ళీ సిగ్గు లేకుండా ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు? ఇంత పచ్చిగా మాట్లాడంటే అడిగేటోళ్ళు ఎవరు లేరు, అడిగేటోళ్ళు మొత్తం నా జేబుల్నే ఉన్నారు, నేనేమన్నా చేస్తే నడుస్తుంది అని అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు ఈ లెక్కలు నాకు తేలాలే. ఇక్కడ నేను చాలా రీప్రజెంటేషన్ ఇచ్చే. ఇదివరకే ప్రభుత్వం రాగానే 2 లక్షల పోస్ట్ అన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇవాళకి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరికి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎంతమందికి ఇచ్చినావు? 4,000 నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చినావు? ఈరోజు విద్యార్థి సంఘాలు ఎందుకు అడుగుతలేవు? యువజన సంఘాలు ఎందుకు అడుగుతలేవు? ఆపోజిషన్ పార్టీలు ఎందుకు అడుగుతలేవు? ఎమ్మెల్సీలు ఎందుకు అడుగుతలేరు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎందుకు అడుగుతలేరు? ఆపోజిట్గా ఉన్న బీజేపీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఏబీపీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఎందుకంటే ఈరోజు మీకు రాజకీయాలు ఎక్కువ. ఒక మైనర్ బాలిక మీద అన్యాయం జరిగితే మీరు మాట్లాడారు, నిరుద్యోగులకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడు, తెలంగాణ యువకులకు నిరుద్యోగుల మాట్లాడు. ఈరోజు తెలంగాణ 40 మంది నిరుద్యోగ కాక్రోచులు ఉన్నారు. 25,534 మంది రిటైర్డ్ అయిన కాక్రోచులు ఉన్నారు. ఈరోజు 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాక్రోచులు ఉన్నారు. కాంట్రాక్ట్ కాక్రోచులు 2 లక్షల మంది ఉన్నారు. ఈరోజు మొత్తం తెలంగాణలో 3,99,00,000 మంది కాక్రోచులు ఈరోజు తెలంగాణ మీ చేతిలో బలైపోతున్నా ఉన్నారు. అంటే ఈరోజు మాట్లాడేటోళ్ళు లేరా? ప్రతి అంశం మీద మేమే రావాల్సిన అవసరం ఏముంది? ఈ అంశం మీద మాట్లాడడానికి అంశంలో ఉన్నటువంటి నిష్ణాతులు సెల్స్ ఉంటాయి కదా, విద్యార్థి సెల్ ఉంటాయి కదా, విద్యార్థి శాఖలు ఉంటాయి కదా, ఎందుకు నిరుద్యోగ సంఘాలు ఏమైపోయినాయి? ఎందుకు మౌనంగా ఉండను? నిన్నటికెళ్ళి పచ్చిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఒక మీడియా ముందు కూర్చొని నేను ఈ భారతదేశంలో అత్యధికంగా ఖాళీలు నేను నింపినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, 67,000 పోస్టులు నేను ఇచ్చినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, 60,679 పోస్టులు ఇచ్చుకునే రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీకు నౌకర్లు వచ్చినాయి, మీ టీడీపీకి వచ్చిన వారికి నౌకర్లు వచ్చినాయి, మీ ఓటుకు స్కామ్లో ఉన్న వారికి నౌకర్లు వచ్చినాయి. కానీ ఈరోజు ఏటూగా ఉన్న వేం నరేంద్ర రెడ్డి కూడా నౌకరు వచ్చింది. ఈరోజు